హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సింపుల్‌గా చేసుకుండే బెండకాయ పులగూర చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పులగూర. రాగి సంగట్లో ఇలా వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బెండకాయ పులగూర అనేది చాలా మందికి తెలీదని అనుకుంటా ఉండాను. ఇట్లా ఒక్కసారి చేసుకొని తిని చూడండి. బెండకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. ఇది రైస్ లేకి కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా బెండకాయలని ఒక 250 గ్రాములు తీసుకునేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇంత పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి. మనకి సైజ్ అనేది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అలానే ఒక 3 టమోటాలు దీనికి సరిపడా ఒక 3 టమోటాలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలొచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసిన. అలానే ఒక ఉల్లిపాయి, కొన్ని చిన్నుల్లిపాయలు, కొద్దిగా చింతపండండి. ఇలా మొత్తం తరిగి పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఒక గుండాం తీసుకునేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, అలానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, పచ్చిమిరపకాయలను కూడా వేసుకునేసి, ఒక గ్లాస్ నీళ్లు వేసుకునేసి, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకునేద్దాము. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దామండి. మొత్తం మనకి 1 గ్లాస్ నీళ్లనేది పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒకేసారి వేయాలి నీళ్లనేది. మళ్ళీ వేయకూడదు ఈ బెండకాయ పుల్లగూరకి. ఇప్పుడు ఇలా నీళ్లు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకునేసి, దీన్నంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఉడకబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. బెండకాయ పులగూర అనేది ఇలా ఉడకబెట్టైనా చేసుకోవచ్చు. లేదా పచ్చివన్నీ తాలింపు వేసుకునేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తా ఉన్నాం చూడండి. బెండకాయలనేది ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఇంక మూత వెయ్యకుండా ఇలానే ఉడకబెట్టుకునేద్దాము. మూత వేస్తే పొంగిపోతుంది కాబట్టి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకునేసి బెండకాయ ఉడికిందా లేదా అని ఒక ముక్క పట్టి చూద్దాము. బెండకాయలనేది మనకు తొందరగానే ఉడికిపోతుంది గదా! ముక్క పడితేనే తెలుస్తుంది. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేసుకునేద్దాము. మనం తీసుకున్న 3 టమోటాలకి ఈ చింతపండు అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. బెండకాయలు కొద్దిగా ఉడికిన తర్వాతనే చింతపండు వేయాలి. ఇలా ఒకసారి చింతపండు వేసిన తర్వాత కలపెట్టుకునేసి ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేద్దాము. ఈ నీళ్లు గూడా కొంచెం ఇమిరిపోతాయి మనకి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకునేయాలండి. చూసారు గదా! నీళ్లు గూడా కొద్దిగా తగ్గుండాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి కొద్దిగా చల్లారిన తర్వాతైనా లేదా వేడి మీదైనా ఎనుపుకోవచ్చండి. నేనైతే చల్లారక ముందే ఎనిపేస్తా ఉండాను. మనకి మెత్తగా ఎనికిపోతాయి గాబట్టి. నీళ్లు గూడా మనకి కరెక్ట్‌గా సరిపోయింది చూడండి. మనం తీసుకున్న నీళ్లు 1 గ్లాస్ తీసుకున్నాం గదా! ఇట్లా డైరెక్ట్‌గా గరిటెతో అయినా ఇటు మెత్తగా ఎనుపుకోవచ్చు. లేదా పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చండి. గెరిటెతో మెదిపినామంటే సరిగ్గా మెదగదు. ఇలా పప్పు గుత్తితో మెదిపినామంటే బాగా మెదిగిపోతుందండి. ఒకవేళ మీకు తొక్కు తొక్కుగా కావాలనుకుంటే గరిటెతోనే రుద్దుకోండి సరిపోతుంది. నేనైతే పప్పు గుత్తితోనే ఇలా ఎనిపేస్తా ఉండాను. చూసారు గదా! ఎంత చక్కగా మెదిగిపోయిందో. ఇలా ఉండాలండి పులగూర అనేది. మీకు మళ్ళీ గరిటెతో గూడా చూపిస్తా ఉన్నాను చూడండి ఎట్లొచ్చిందో. ఇలానే గూడా తినొచ్చండి. చానా బావుంటుంది. తాలింపు వేయకపోయినా గూడా. తాలింపు వేస్తే ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పనేది ఏ కూరల్లో అయినా చూసి వేసుకోవాలండి. ముందు తక్కువే వేసుకునేసి, మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలబెట్టుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి, ఇందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. ఈ పులగూరకి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, అవి బాగా ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, వెల్లుల్లిపాయలని వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి ఇట్లా బాగా కలబెట్టుకునేసి, ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి, ఈ పోపునంతా బాగా వేపుకోవాలండి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి పోపు వేగిపోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పోపుని వేయించుకునేద్దాము. చూసారు గదా! పోపు ఏగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రుబ్బి పెట్టిన పులగూర వేసుకునేద్దాము. పులగూర వేసిన తర్వాత మూతేస్తానండి నేను. ఏ కూరకైనా గూడా ఇలా మూత వేస్తాను. తాలింపు వాసన అనేది బయట పోకుండా. మూత తీసేసి మిగతా పులగూరను గూడా వేసుకునేసి ఇలా బాగా గరిటెతో తిప్పుకునేద్దాము. ఇంక నీళ్లు వేయనవసరం లేదండి. నీళ్లు వేస్తే బావుండదు ఈ కూర. ఒకేసారి వేసుకోవాలి చెప్పినాను గదా! ఉప్పేదన్నా తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి వేసుకొని మూతేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా బాగా ఉడుకుతా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకునేస్తే బెండకాయ పులగూర అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలిపెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే బెండకాయ పులగూర అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకైనా, సంగట్లోకైనా చాలా బావుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి. దీని టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బెండకాయ పులగూర అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.